ఎప్పుడు హై ప్రొఫైల్ అరెస్ట్ లేదా కొంచెం హై ప్రెషర్ అరెస్ట్ అంటే వీకెండ్లో అరెస్ట్ చేస్తారు. బికాజ్ యూ కెనాట్ గెట్ బెయిల్, యూ కెనాట్ అప్రోచ్ కోర్ట్, రిలీఫ్ దొరకదు, ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైమ్ ఫర్ అరెస్ట్. ఇప్పుడు నా గురించే అని కాదు, అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా. అది ఆ న్యూస్ పోలీస్ వచ్చింది, పోలీస్ వచ్చారు అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది టైం ఏంటి, ఫ్రైడే 2 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్. ఓకే, ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం అని. అది యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు, ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు. అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. దే మూవ్డ్ టు క్వాష్ ద కేస్ ఆన్ థర్స్డే. సో ఆ కేసులో ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే క్వాష్ దొరకదు, మీరు బెయిల్కి అప్లై చేయండి అని వచ్చింది. అవును, అలా వచ్చుంటే నెక్స్ట్ డే ఫ్రైడే దే హ్యావ్ టు మూవ్ ఫర్ బెయిల్, దే వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. అవును, అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంది అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. సో దే హ్యావ్ టు ప్రిపేర్ దట్ అండ్ దే హ్యావ్ టు మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే ముందు ఆయన్ని అరెస్ట్ చేసేస్తే యాంటిసిపేటరీ బెయిల్ విల్ నాట్ అప్లై. ఓహో, అందుకే తొందరగా అలా. సో యాంటిసిపేటరీ బెయిల్ అక్కడ కోర్టు ముందు రాకముందే ఇక్కడ అరెస్ట్ అయ్యారు. ఒక్కసారి అరెస్ట్ అయ్యాక దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా, కోర్టులో బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, జ్యుడిషియల్ కస్టడీని మానేసి సొంత బెయిల్లో జడ్జి కూడా పంపుతారు. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవును, కల్పబుల్ హోమిసైడ్ అనేది నాన్ బెయిలబుల్ అయ్యాక దాంట్లో nuances ఉన్నాయి. బికాస్ ఐఎమ్ లాయర్ మై సెల్ఫ్, ఐ నో దీస్ థింగ్స్. తెలిసినా ఏం లాభం లేదు, నేను కూడా బికాస్ థియరీ ఇస్ థియరీ. నిజాయితీలో ఏంటంటే ప్రాక్టీస్లో ఒకరికి జైలు చూపించాలి అని పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా నిర్ణయం తీసుకుంటే చూపించి తీరుతారు. ఇన్ అల్లు అర్జున్ గారు కేస్ ఆ బెయిల్, హీ హ్యాడ్ అ క్రాక్ లీగల్ టీమ్, దే మూవ్ టు కోర్ట్ ఇమ్మీడియట్లీ అండ్ దే గాట్ హిమ్ అన్ ఇంట్రిమ్ బెయిల్. ఇంట్రిమ్ బెయిల్ అంటే ఏం తెలుసా, పరోల్ అంటాం కదా, కొన్ని నెలగా లోపలనే ఉండి తర్వాత అప్లై చేస్తే పరోల్ అంటారు. వెళ్ళే ముందే అప్లై చేస్తే దానికి ఇంట్రిమ్ బెయిల్ అంటారు. ఇట్స్ అ సిమిలర్, సేమ్ థింగ్, ఇట్స్ అ కండిషనల్ థింగ్. కండిషనల్ ఓన్లీ, సేమ్ థింగ్, కండిషనల్. అది ఇమ్మీడియట్గా ఫ్రైడే కోర్టు మూసే ముందు అది అంతా ప్రిపేర్ చేసి బెయిల్. బికాజ్ నౌ ఏబీకి ప్రిపేర్ అయ్యే లీగల్ టీమ్ సడన్లీ దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ రెగ్యులర్ బెయిల్. ఆ రెగ్యులర్ బెయిల్కి షూరిటీ ఇవ్వాలి, ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ లిటిల్ బిట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ. అది అంతా చేసి దే టుక్ ఇట్. ఇప్పుడు నాలాంటి ఒక చిన్న మా పర్సన్, మామూలు మనిషికి, సాటి మనిషికి అయితే అస్సలు దొరకదు. నాలాంటి కొంచెం ఏదో కొంచెం అక్కడ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి మండే వరకు అయింది. నేను సాటర్డే ఇట్స్ నాట్ పాసిబుల్, కానీ సండే కోర్టు ముందు నన్ను ప్రెసెంట్ చేశారు కోర్టులో. ఇన్ మై కేస్ మైన్ ఇస్ నాట్ హోమిసైడ్, మై అఫెన్స్ ఇస్ నాట్ 302లో దాని ముందు బిఎన్ఎస్, ఇప్పుడు ఏమో తెలీదు. మైన్ ఇస్ నాట్ లాస్ ఆఫ్ లైఫ్, మైన్ ఇస్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ రైట్స్, హేట్ స్పీచ్, ఇలాంటి సెక్షన్స్లో వస్తాయి. రైట్, అవి అన్ని చిన్న అఫెన్సెస్. దే ఆర్ నాట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్ 5,000 రూపీస్ ఫైన్, 3 years మ్యాక్సిమం జైల్ సెంటెన్స్ అన్నీ ఉంటాయి. అది అంతా కలిపితే కూడా అంతే వస్తాయి. 4 sectionsలో పెట్టారు నాకు. అలాంటి ఆఫెన్సెస్కి రిమాండే చేయకూడదు. అవును, దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ అరెస్ట్. బట్ అది నేను అంటే 100% జైల్లో వేయాలి అని నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ అని అయిపోయింది. కాబట్టి
తీసుకెళ్ళిపోయారు. కాదు, డింట్ ఈవెన్ టాక్ ఇన్ కోర్ట్. మా తరపు నుంచి మా అడ్వకేట్ నోరు తెరిసే ముందే ఆల్రెడీ వర్డిక్ట్ ని నాకు సో సండే దే ప్రొడ్యూస్ ఇన్ కోర్ట్. yes, they produced me on Sunday because you have to, without producing in court you cannot take to jail. సో మీరు జైలు తీసుకెళ్లారు. అక్కడ ఏమనిపించింది ఆ మూమెంట్ లో కస్తూరి గారు? I didn't expect, because it is totally against all logic, against all known wisdom కదా. ఇలా అయ్యే విషయం వచ్చి చాలా 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 రేరు. చాలా క్రిమినల్స్కి చేస్తారు, లేదా పొలిటికల్ ఎనిమీస్కి చేస్తారు. నేను అంత పెద్ద ఒక పొలిటికల్ ఎనిమీనా అని అనిపించింది నాకు. బట్ ఓకే, వెళ్ళాలంటే వెళ్ళాలి అనేది తెలిసిపోయింది. నా అబ్బాయి గురించి నాకు చాలా దిగులు. బట్ మై ఫ్రెండ్స్ ర్యాలీడ్ అరౌండ్ మీ. ఆ సమస్యమే లేక వాళ్ళు చూసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. నాకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్సే నా ఫ్యామిలీ అని. ఎంతమంది నా తోడు ఉన్నారు అనేది ఆ మూమెంట్లో తెలిసింది. అది మాత్రం కాక నన్ను అరెస్ట్ చేశారు కదా పోలీసులో కూడా వాళ్ళకి వాళ్ళు పని చేస్తున్నారు అంటే అది వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు. కానీ సెపరేట్గా ఇండివిజువల్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా విల్లినిల్లి వితౌట్ ఫుల్, ఎలా చెప్పాలి, వితౌట్ ఫుల్ కన్సెంట్, వితౌట్ ఎనీ అగ్రిమెంట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోయినా కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కాబట్టి, ఇట్ ఈస్ దేర్ జాబ్ కాబట్టి తప్పదు. బట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అనేది బాగా తెలిసింది. ఇప్పుడు అక్కడి నుంచి మీరు when they I will not be able to tell you what, because it's not possible to tell you, but there are many incidents between my arrest and then going to the all women's police station, the way they talked to me, the way they took the paperwork, until I went to jail. I'm in police custody. I'm thankful to them, the way they treated me. Every place, wherever they could express their support, by action or by words, they have done it. Of course kada Kasturi. But they have not violated that. They can't break law. They have to follow the rule of law. Of course. So in that they have to be perfect. But they have expressed, and that ఆ ఒక మంచి ఫీలింగ్, ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా. ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్, బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం జరుగుంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆయనకి అంత మంచి లీగల్ టీమ్, అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి. హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే. తెలంగాణ, ఆంధ్ర కాదు, తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక హీఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి. బీహార్లో, హర్యానాలో అల్లు అర్జున్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్. అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారికి 100% జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హ్యావ్ గాన్ టు జైల్. దట్ ఎవరు చేసి ఉంటారంటారు? అబ్బా, ఎందుకు నన్ను అడుగుతారా అది? ఎందుకు? నేను ఇంతవరకు చెప్పాను కదా. మీరు న్యూస్ యాంకరా, నేను న్యూస్ యాంకర్నా? కానీ మీ దృష్టి తెలుసుకుందామని. సరే, మా కబుర్లు, నాకు దృష్టి ఎంత ఉంది, కానీ ప్రిసన్ లో రికార్డు కూడా ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇంకొద్దు, నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను, హింట్స్ ఇస్తాను, కానీ ఓపెన్ గా చెప్పలేమండి. ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి. లీగల్ గా చూడాలంటే, లేదా ప్రాక్టికల్ గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే, అంటే పేరు చెప్పలేను, రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్స్, మరి ఆల్టర్కేషన్, అసాల్ట్ కేసులో అక్యూజ్ అయ్యేవాళ్ళు,
ఇంకా ఆ, చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి. లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు, అంటే బయట తిరుగుతున్నారు, మనకే తెలుసు, ఎవ్రీడే వీ నో హూ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ అల్లు అర్జున్ గారిని హీ ఈస్ నాట్ అబౌవ్ ద లా అని చూపించడానికి ట్రై చేశారా, లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు. ఓకే, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. మీకు తెలియదు, ఓకే, మీరు అమాయకులు కాబట్టి కస్తూరి గారు ఎప్పుడు అమాయకులు, ఒక్క మాట కూడా నోరు జారి ఎప్పుడు ఎవరిని అనరు కాబట్టి వాళ్ళు కూడా అనరు, అది అర్థమైపోయింది. కానీ ఇది ఇజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌట్ ద లా అండ్ వీఆర్ టేకింగ్, ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, చాలా దారుణమైన ఒక సిచ్యువేషన్ అది. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఐ థింక్ 10 years ఓల్డ్, ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి. ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది. సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే, పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు, దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా, ఎవరు బాధ్యత తీసుకోవాలి? అవును, దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువల్లీ టిపికలీ లాజికల్లీ చూస్తే అందరినీ చేశారండి. ఎఫ్ఐఆర్ లో A1 to A10 లో చూస్తే థియేటర్ ఓనర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్, అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో A11 అయినా ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నా, ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదండి, జనాలకి తెలీదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. పోలీస్ ఎంత చెప్పినా, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అంత కిక్ అర్థం కాదు, అదే అంత పెద్దగా అనిపించదు. బట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశామండి, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది. అర్థమైంది. బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది. ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివ్ టు పోలీస్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, పాలిటీషియన్స్ అయినా సరే, దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్, దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్. బట్ దేనికైనా ఒక లాబీ ఉంటుందండి. రేపు ఏదో ఒకటి జరిగింది, ఒక మైనారిటీ కమ్యూనిటీలో అఫెన్స్ జరిగింది అని అనుకోండి, అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి, గిరఫ్తార్ చేయాలి అని ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ నాట్ కాస్ట్, ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది, వాళ్ళు లాబీ చేస్తారు, వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా? వదలం కదా, ఎలా వదులుతాం? సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు. మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి, కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. అల్లు అర్జున్ లోపల ఉన్నారు, థియేటర్ లోపల ఉన్నారు, ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు, ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే, పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై ద థియేటర్ అండ్ ఆల్, సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే వాట్ ఈస్ హూ ఇస్ ద లా వర్కింగ్ ఫర్ అని, అంతేనా? హూ ఇస్ ద డిపార్ట్మెంట్, హూ ఆర్ ద డిపార్ట్మెంట్స్ వర్కింగ్ కాదు, ఇప్పుడు ఫ్రమ్ ద అథారిటీస్ తరపు నుంచా, అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్, దానివల్ల స్టాంపీడ్ అయింది, అనుకోకుండా వస్తే పెద్ద అడావిడి అయింది అంటున్నారు కదా. కానీ థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్. అవును. సో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఇలా చెప్పారు, ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అనో డౌట్ వస్తుంది. అలాంటి డౌట్ వస్తే నేనైతే అథారిటీస్, గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం ప్రభుత్వం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా. నేను నమ్ముతున్నాను, నేను 100% నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్కం ఉంటారు, న్యాయాన్ని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా.
దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి. ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు కదా. అయినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ వేశారు కదా మొన్న. అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి. అంటే వేశారు, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ లీగల్ పాయింట్స్ కాదు, సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది. అవును. రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపీడ్ అయిందా అంటే అవుట్ ఆఫ్ 2000 people that were there, 1999 people also were part of the stampede. Should they all be arrested? ఇదిగోండి అలా సి దట్ ఈస్ ద థింగ్. నేను ముందే ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్. ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ప్రాణం అయితే ప్రాణం పోయింది అనేది చాలా, మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? తిరగదు. అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి. షీ హాస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్. హీ ఈజ్ ఆల్సో అ పేషెంట్, షీ ఈజ్ ఆల్సో అ వల్నరబుల్ పర్సన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి? మన కర్మ అనుకోవచ్చు, ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు కదా. అదేనండి, ఉండండి, అది కాదు. దట్ ఈస్ somewhere we have to do justice for them. Okay, what is justice? You tell me what is justice. Is by arresting Allu Arjun garu, have we done justice? Has anything changed for them? Or have we at least given a point? Are we saying ikapai asalu pre release event lu gaani pedda processions gaani stars ki cinema release ku sambandhinchina success meet lu jaragavani cheptunnara? Super. What is the point you are driving? Super question. ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు మేము వింటున్నాము, ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్డ్రా హిస్ కంప్లైంట్ బికాస్ హీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ టు హ్యాపెన్. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు? మేబీ హీ వుడ్ హ్యావ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పు ఏముందండి? మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ థియేటర్లో, సంజయ్ థియేటర్లో ఎన్నో 100 ప్రీమియర్స్ జరుగున్నాయి. ఆ 100 ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు పోయి ఉంటారు. నోబడి వుడ్ హావ్ ఇమాజిన్ కదా. ఓకే, సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు. వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ చేశారు. ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు? అల్లు అర్జున్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని? వాళ్ళు 2000 మంది వస్తారా? 2000 ఆర్గనైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా. అవును, తప్పు రైట్ అనేది కదా, అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు. అవును, అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు, వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని. దేర్ బికాస్ క్రౌడ్ గేట్స్ వేసిన గేట్స్ని వేసిన ఇది దానికి ఏం చెప్తారు, బ్యారికేడ్స్ని వేసిన గేట్స్ని వేసిన బ్యారికేడ్స్ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు. అవును, లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు. సో అక్కడ పోలీసు తక్కువ. ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది. యూ కెనాట్ ఎస్కేప్, లైఫ్ హ్యాస్ గాన్. మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది, వాళ్ళు కావాలని చేయలేదు కానీ ఉంది. పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి? అవును కాదు చెప్పాలి. దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్. మామూలుగా ఎప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈవెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. ఫ్యాన్స్ ఏం చెప్పాలి, ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే. దే హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? లేదు, ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్, యూ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ అని. ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద
మేనేజ్మెంట్. రైట్. యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ ఈజ్ హ్యావింగ్ టు మేక్ కంప్లీట్ అరేంజ్మెంట్స్ ఫర్ సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ crowd control kada, and that they have to give the details of that to the state and the cops. అలా మీరు చేపించుకోండి. కరెక్ట్. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇలాంటి ఈవెంట్స్కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి. సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు. దానివల్ల ఏమైంది, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ నాట్ టువర్డ్స్ ద స్టార్, పబ్లిక్ క్వశ్చన్ ఇస్ టువర్డ్స్ ద స్టేట్. ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా. సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దెమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీసుకి వేరే పని ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ కస్తూరి గారు, ఒక్క నిమిషం కస్తూరి గారు, ఇప్పుడు మీరు చాలా మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు ఎక్కడో అక్కడ, పెద్ద ఒక పుష్కరాలో పోయారు, కుంభమేళా అవుతుంది, పోతారు జనం, అది అక్కడ ఎవరిని తప్పుపడతారు మీరు? దేవుడు ఐడల్ని వెళ్ళి గిరఫ్తార్ చేయాలి. అది అంటే అడుగుతున్నాను మిమ్మల్ని బికాస్ అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్, అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెజెంట్ థింగ్. ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా, ఫ్యాన్స్ కూడా అండి. ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాస్ సెన్సిటివ్ అని, బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్, కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్. అవును. 1+1 is not 2, 1+1 is not 3, 1+1 becomes 3000. అది టోటలీ డిఫరెంట్ అనిమల్. అవును. I am a good person, but when 1000 people are there, I am not that. ఆ crowd కి నాకు అసలు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అవును. ఆ మాబ్ మెంటాలిటీకి బాధ్యత ఉంది. ఒక లేడీ, ఒక పిల్ల అని కూడా చూడకుండా ఆ క్రౌడ్ అలా వచ్చింది అంటే ఆ ఫోర్స్కి ఒక బాధ్యత ఉంది. మీరు అన్నారు మాబ్ మెంటాలిటీ అంటేనే చూడలేకపోవడం. మాబ్ మెంటాలిటీ ఇట్ సెల్ఫ్ implies కావాలని ఎవరు చేయలేదు, కానీ intoxication of that ఇది. సో we have to accept that. అక్కడ నేను అల్లు అర్జున్ గారికి బాధ్యత చెప్తాను. ఆయన బౌన్సర్స్ తీసుకొని వస్తున్నారు, ఎందుకు? మాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఆయన ఫ్యాన్సే కదా, ఆయన ఫ్యాన్స్ అయినా he knows it is his own fans, but he is protecting himself. But not everybody can. Yes. Correct. So that means he has anticipated that there will be. But that he will do. Ala kaadu kada. That he has gone to 2000 events అనుకోండి in the last 1 year. ఆ 2000 ఈవెంట్స్ లో జరగకుండా ఒక చోట జరిగితే. అవునండి, ఒక్కసారే అండి. ఇన్సూరెన్స్ ఎందుకు తీస్తాము? డైలీ చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామా మనం? ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి. బౌన్సర్లు నలుగురున్న పడతారు, 40 మంది ఉన్నా పడతారు. పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది. ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో he has to contribute to that also. Public protection. Not he అంటే అల్లు అర్జున్ గారు కాదు, స్టార్స్ అండ్ సెలబ్రిటీస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. సో దే హ్యావ్ టు, వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్డ్? The lessons learned are, even I will tell the family, first lesson వాళ్ళకే చెప్తాను. పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి. నేను ఫిల్మ్లో ఉన్నా, నేను చెప్తున్నాను, ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్. పర్సనల్ బాధ్యత అండి ఇది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే, 2 పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేది అవసరం లేదంటాను నేను మూవీస్లో ఉన్నా, నేను చెప్తా. ఆ పిల్లలు భవిష్యత్తే మనకి కావాలి. ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే, కానీ ఇలాంటి ఫస్ట్ షోలు, అడ్వెంచర్లు, ఇలాంటి విషయాలు అసలు వద్దు. ఇది ముందు తెలియకపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్, ఫ్యామిలీస్కి లెసన్స్. మీరు ఫస్ట్ షో వెళ్ళకండి. మీ ఫ్యామిలీని
100% ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళక అర్థం కాలేదు. నేను ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఫ్యానే. అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తుంటారు, అరుస్తూ ఉంటారు, థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు, మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు. దానికన్నా బెటరు థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు. అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి? లెసన్ నెంబర్ 2, ఫ్యాన్గా ఉంటే యు ఆర్ సచ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 and 30 అంటే ప్లీజ్ యు గో, బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. మీరు రిస్క్ చేసుకోండి, మిమ్మల్ని మీతో పాటు మీ ఫ్యామిలీని అదర్స్ని రిస్క్లో ప్లీజ్ పడేయండి. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసను స్టార్స్ మీరు వి లవ్ యూ కాబట్టి you also love us by giving us protection. yes you give maximum అంటే హ్యావ్ టేక్ హై. నన్ను ఎవరు చూడ్డానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా, అందరూ వస్తారు అనే అనుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్. అలా మేక్ ఇట్ no need for directions from state or police. You make it a standard procedure that you give bigger security arrangements. Same thing for organizers. మీరు ఈ మూవీ ప్రీమియర్ అని కాదు, ఏ పెద్ద ఈవెంట్ అయినా learn from sports events and give that kind of arrangements. లేదా వద్దు, చెయ్యొద్దు. అది ద లెసన్ ఫర్ కాప్స్కి లెసన్ ఏంటంటే మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంట్రోల్ ఇట్, మీరు పర్మిషన్ ఇవ్వండి, లేదా పర్మిషన్ ఇవ్వకండి. అంతే కదా. చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉండదు, చేసుండేవారు. వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు కాదు కదా. వీళ్ళు ముందే చెప్పుంటే సారీ అండి మేము ప్రొటెక్షన్ ప్రాబ్లం చేసుండేవారు కాదు కదా. ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూరి గారు, ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా వందల ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్‌హ్యాప్ ఇప్పుడు అయిందండి ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి. క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే లోకల్ ప్రెమిసెస్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది పడుతుంది, ఆ ఏరియాలో ఎంతమంది పడతారు, ఇలాంటి ఒక కాదు కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి. ఎలాగంటే లేడీస్ ఒక తరపు, జెంట్స్ ఒక తరపు, లైన్స్ మధ్యలో గ్యాప్, ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి. ఎందుకు ఇప్పుడు వరకు లేదు కదా అనేది కాదు, ఇప్పుడు కావాలి కదా. అంతే. ఇప్పుడు ఇలాంటి ఒక సంభవం జరిగింది కదా. సో దుర్ఘటన, ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు టేక్. తప్పకుండా. ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి గారు. అండ్ స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ని కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే సెన్సిటివిటీ. ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను, వెరీ generous of him. He expressed his anguish. He announced monetary aid 25 lakhs అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆ మూవీలో సంబంధించిన అందరూ, ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్ళారు. అది యాక్చువల్లీ ఆ మూవీలో ఇట్స్ అ గ్రూప్ ఎఫర్ట్, అంతే కదా. సో ఆ గ్రూప్ ఎఫర్ట్లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ హిమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు. ఐ ఫీల్ ఇఫ్ హీ గోస్ ఇట్ విల్ బి అ బెటర్ జస్టిస్. బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇక్కడ అంటే పరిస్థితి ఎంత అనూహ్యంగా మలుపులు తిరిగిందంటే దట్ హీ వాజ్ అరెస్టెడ్ లైక్ దిస్ అండ్ ఇట్ వాస్ బికమ్ అ వెరీ బిగ్ న్యూస్ మనకి మొత్తం అంతా కూడా. I think while being sensitive, it is natural that he will take care of his interest. Legal team చెప్తారు కస్తూరి గారు చెప్పారని చెప్పి నా లీగల్ టీమ్ నాకు అన్ని కరెక్ట్ అడ్వైస్ ఏమి ఇవ్వలేదు.
కొన్ని తప్పి మీరు కస్తూరి గారు కదా. బట్ హిస్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ వే. వి ఆర్ నాట్ పోలికనే ఆయన లేదు. నో పుష్ప ద ఫైర్, పుష్ప ఐ మీన్ బేసికలీ నో కంపారిజన్. బట్ అగైన్ దీంట్లో దే విల్ నో ద ఇన్సైడ్ స్టోరీ కదా, దాంతో పాటు ఈస్ టేకింగ్ కేర్ బికాస్ అక్కడ ఏదో ఇన్సైడ్ స్టోరీ ఉన్నట్టే ఉంది. దిస్ ఇస్ ఆల్ దిఖావా, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ దట్ వీ డోంట్ నో. అది వీ డోంట్ నో. మళ్ళీ మీరు అనవసరంగా మీకు ఈసారి వేరే స్టేట్ పోలీసులు వస్తారు మీరు ఏమైనా చెప్పారంటే. నో, అది ఇలా చెప్తాను. దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఒక థియరీ ఉంది. ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే